రండి దేవుని యొక్క వాక్యంలో నుండి ఉపవాస ప్రార్థనలో ప్రవేశించే మునుపు కొన్ని మాటలు చూద్దాం. ఎందుకంటే మరలా జ్ఞాపకం చేయబడుతుంది. గత కొన్ని నెలల నుండి, వారాలు కాదు, కొన్ని నెలల నుండి మనం ఈ యొక్క జీవిత చరిత్రలో ఉపవాస ప్రార్థనలో మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. ఎవరేమే అన్న అనే ఒక సహోదరి 84 సంవత్సరములు విధవరాలుగా ఉండి, తన జీవితంలో 84 సంవత్సరాలు విధవరాలుగా ఉంటూ ఉపవాస ప్రార్థన చేస్తున్న అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. దేయం భాగంలో ప్రభు సన్నిధిని విడిచిపెట్టకోకుండా దరిదాపు ఈమె గురించి కుడియాడంగా 15 వారాలు మనం ధ్యానిస్తూ వచ్చాం. అంటే 4 నెలల పాటు కుడియాడంగా సమీపంగా 4 నెలల పాటు ధ్యానిస్తూ వచ్చాం ఉపవాస ప్రార్థన గురించి. ఈమె యొక్క ఉపవాస ప్రార్థన జీవితం మనకు ఎన్నో పాఠాలు నేర్పిస్తూ వచ్చింది. ఇప్పటికే ఈమె జీవితం ద్వారా ప్రతి శనివారము ఈమెను గురించి ధ్యానించిన ప్రతి మాట మన జీవితానికి ఎన్నో పాఠాలు నేర్పిస్తూ వచ్చింది. ఒక కోణంలో కాదు, అనేక పర్యాయంలో, అనేక కోణములో ఆమె జీవితము మనకెంతగానో మాదిరికరంగా, ఆమె జీవితం మనకెంతగానో ప్రోత్సాహకరంగా, ఆమె జీవితం మనకెంతగానో ఆదరణకరంగా ఆమె జీవితం మనకెంతగానో పురుకొరుపుగా కూడా ఉంటూ వచ్చింది. ఈరోజు మనం చూసేటటువంటి మాట ఏంటంటే, ఈమెను గురించి ఇంకా కొన్ని వర్తమానాలు మాత్రమే ఉండి, అవి కూడా ధ్యానించడానికి చాలా ఉండే, కానీ సమీపంగా కొన్నిటితోనే మనం ముగిచ్చేద్దాం. కాబట్టి ఈమె జీవితంలో మనం ఇప్పటికే 36వ వచనం నుండి 38వ వచనం వరకు మనం ధ్యానించిన దాంట్లో 37, 38 వచనాల్లోనే ఆమెను గురించి దరిదాపు చాలా వర్తమానాలు ధ్యానించాం. ఒక 2 వచనముల్లోనే చాలా వర్తమానాలు మనం ధ్యానిస్తూ వచ్చాం ఆమె జీవిత చరిత్ర, ఆమె యొక్క విధానం గురించి. అదే రోజు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆమె ఉపవాసం ఉంటుంది. 84 సంవత్సరాలు విధవరాలు ఉండి ఉపవాసం ఉంటున్న అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. అయితే ఈమె చరిత్ర మనం ఒకసారి చూసినట్లయితే బైబిల్లో ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడుతూ వచ్చిందంటే, మనం జాగ్రత్తగా గమనించినట్లయితే రండి, లూకాసు వార్త 2వ అధ్యాయం 36వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయం 36వ వచనం. మరియు అషేరు గోత్రికురాలును పనుయేలు కుమార్తెయునైన అన్న అను ఒక ప్రవక్తి ఉండెను. కాబట్టి ఈమె ఎవరంటే, మనం దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నాము. బైబిల్లో ఈమె యొక్క చరిత్ర గురించి ఇంతకుముందు చాలాసార్లు మనం చూస్తూ వచ్చాం. ఈమె ఎవరంటే 84 సంవత్సరాలు విధవరాలుగా ఉంది, అన్న అనే ఒక ప్రవక్తి. ఈమె గురించి అనేక పర్యాయాలు మనం ధ్యానించుకుంటూ వచ్చాం. ఈమె ఎవరు? ఒక ప్రవక్తి. సరే, ఆమె గురించి తర్వాత చూద్దాం, ప్రవక్తి గురించి. ఈరోజు మనం ధ్యానించేటటువంటి మాట ఏంటంటే, ఆమె జీవితానికి, ఆమెకు కలిగినవి, ఆమెలో ఉన్నటువంటి మాధుర్యాలు అనేకమని ఇంకా ఉన్నాయి. ఆమె ఉపవాసం ఉంటూ కూడా అనేకమైన విషయాలు ఇంకా దాచబడి ఉన్నాయి, కానీ ఒక్క అక్షరంలోనే దాచబడి ఉన్నాయి. దాదాపు చాలా వర్తమానాలు ఉన్నాయి. ఒకే ఒక్క అక్షరంలో చాలా వర్తమానాలు దాచబడి ఉన్నాయి. ఏంట అక్షరం అంటే, ఒకే ఒక అక్షరం అంటే ఒక పేరు. ఏంటంటే అన్న. ఏం పేరు రాయబడుతూ వచ్చింది? అన్న. ఈ అన్న అన్నటువంటి ఒక ప్రవక్తి. అన్న మాట ఎక్కడి నుండి వచ్చిందంటే, హీబ్రీ మూల భాషల్లో నుండి, స్త్రీలలో నుండి రాబడుతున్నటువంటి, హీబ్రీ స్త్రీలకు సంబంధించినటువంటి ఒక మాట హీబ్రీ భాషలో నుంచి వచ్చింది అన్న. ఈ అన్న అన్నటువంటి ప్రవక్తి గురించి మనం చూసినట్లయితే, ఈ పేరుకి అర్థము ఏమిటంటే, సహజంగా మనం అంటాం, వాడి పేరు ఎట్టుందో వాడి గుణ లక్షణాలు కూడా అట్టగుండి అన్న అంటాం. అంటే పేరుకు తగ్గ గుణ లక్షణాలు. సో ఎగ్జాంపుల్ చెబుతూ వస్తాం. ఎవరికైనా పేతురు అని పేరు పెట్టేవనుకో సంఘంలో, ఆయన ఏమంటాం, ఇతను నిజంగానే బైబిల్లో ఉన్న పేతురులాగానే దుడికితనంతో ఉండాలంటాం. అవునా? అంటే ఒక్కొక్క కోణాన్ని బట్టి, ఆ పేరుని బట్టి కూడా మనం వారి యొక్క జీవితాల అర్థాలు కూడా తీసుకుంటూ వస్తాం. అన్నాను ప్రవక్తి, ఆమె పేరుకి చాలా అర్థాలు ఉన్నాయి. దాంట్లో ఒక అర్థం ఏంటంటే, ఒక అర్థము చంద్రుడికి గుర్తుగా అంట. ఏంటిది? గుర్తు చంద్రుడికి, లేదా చంద్రుడికి సంబంధించిన విధానాలు ఒక గుర్తు ఆమె పేరుకి. సరే, చంద్రుడి గురించి మనం ధ్యానించడానికి సమయం లేదు కాబట్టి, అంటే దాని గురించి ధ్యానించడానికి ఉపవాస ప్రార్థనకు అంత సమీపంగా లేదు కాబట్టి ఒక మాట రాయబడుతూ వచ్చింది. చంద్రునికి ఏంటి? ఆమె గుర్తు. అంటే ఆమె జీవితం ఎలా ఉందంటే ఒక గుర్తుగా ఉంటూ వచ్చింది. చూడండి, ఆమె బైబిల్లో చేసిన ఉపవాస ప్రార్థనలు అన్నీ కాదు, కానీ ఒక ఉపవాస ప్రార్థన జీవితం, తన జీవితం ఒకటంటే, ఎందుకంటానంటే తన జీవితం మొత్తం ఒకటే. ఒక క్రైస్తవ జీవితంలో, తాను జీవించినటువంటి జీవితంలో తాను చేసినటువంటి ఉపవాస ప్రార్థన అనేకులకు అలా గుర్తుగా ఉండిపోతూ వచ్చింది. చంద్రునికి గుర్తుగా ఆమె ఎలా ఉంటూ వచ్చిందో, ఆమె పేర్లో అర్థం అలా ఉంది.
సో ఆమె చేసిన ఉపవాస ప్రార్థన ద్వారా అనేకులకి గుర్తుగా ఉండిపోతుంది. ఎవరికి గుర్తుగా ఉంటుంది ఆమె చేసిన ఉపవాస ప్రార్థన అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. నిజంగా ఈరోజు మనం చేసే ఉపవాస ప్రార్థన అనేకులు ఎదుట గుర్తుగా ఉండాలి. చెప్పబడే వారి అందరి ఎదుటకు కూడా మనం చేసే ప్రార్థన ఎలా ఉండాలా? గుర్తుగా ఉండాలి. ఎలా ఉండాలండి? గుర్తుగా ఉండాలి. అంటే వాళ్ళకు గుర్తుండిపోయేటట్టు ఉండాలి. లేదా వాళ్ళు చూసినప్పుడు ఇది పలానా వ్యక్తులు చేసిన ప్రార్థన. లూకాసు సువార్త 2:36 నుండి 38 వరకు మనం చూస్తే అన్నాను ఒక ప్రవక్తి ప్రార్థన చేసింది ఉపవాస ప్రార్థన అన్న గుర్తోటి మనకు ఉంటుంది. ఈరోజు మనం చేసే ఉపవాస ప్రార్థన కూడా గుర్తుండిపోవాలి. ఏదో ప్రార్థన చేస్తున్నాం, వచ్చామంటే వచ్చాం, వెళ్తున్నామంటే వెళ్తున్నాం కాదు. మనం చేసే ప్రార్థన గుర్తుండిపోయేలాగా మనం ప్రార్థన చేయాలి. అది ఎలాగూ ప్రార్థన చేయాలి, ఎక్కడ చేయాలంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని మనం ధ్యానించే మునుపు ప్రభు నడిపి కొరకు చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన సమయానికై వందనాలు. మా జీవితాల్లో మీరు కనపరిచిన ప్రతి మాటను బట్టి, ప్రతి ప్రేమను బట్టి, దయా వాత్సల్యతను బట్టి ఇప్పటి వరకు మీరు కనపరుస్తూ వచ్చిన మీ కృపకాయ మీకు వందనాలు. ఈ సమయంలో తండ్రి వాక్యం ధ్యానించబోతున్న సహాయం చేయండి. నిలబడేవాడిని నేను నిలబెట్టేది మీరు, మాట్లాడేవాడిని నేను మాట్లాడించేది మీరు, నాలో ఆత్మను అభిషేకించేది మీరు. ప్రజలు మీ వారి వాక్యం మీది. నేనైతే నిష్ప్రయోజకమైన వాడిని. దాసుడు యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసురాలు యజమానుల వైపు చూస్తున్నట్లు మా కళ్ళు మీ వైపు వీక్షిస్తుండగా మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్నాను. మీరు సహాయం గురించి మహిమ పొందమని, మాతో మీరు మాట్లాడమని, మీ దయగల హస్తములకు అప్పచెబుతూ ముందున్న సమయంతో దీవించి ప్రతి ఒక్కరు తెచ్చమని, దేవా వాక్య వెలుగులో మమ్మల్ని సరిచేయమని మీ ఆత్మాభిషేకం నడిపింపును కోరుకుంటూ తెరవడిన ఆకాశం మరొకసారి మాకు అనుగ్రహించి ఆకాశం ఎప్పిపడతానంత విస్తారమైన నీ పరిశుద్ధాత్మను అభిషేకించమని ప్రార్థన చేస్తున్నాం. నాతో మీరు మాట్లాడిన తండ్రి, మీ వాక్య వెలుగులో మమ్మల్ని సరిచేయమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, ఈరోజు మేము చేయబోయే ఉపవాస ప్రార్థన ఒక మాదిరికరంగా గుర్తుండిపోయే ఉపవాస ప్రార్థన ఈరోజు మేము చేయనట్లు సాయించమని, మాతో మాట్లాడి ప్రతి ఒక్కరు తీర్చమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరటి శ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కాబట్టి ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన ఒక కోణం ఏంటంటే, బైబిల్లో గుర్తుండిపోయే ఉపవాస ప్రార్థన చేసిన అనుభవాన్ని మనం చూస్తున్నాం. ఈరోజు లూకాసు వార్త 2:36 నుండి 38 వరకు దరిదాపు ప్రభు అనుమతించిన కొలది 15 శనివారములు ఉపవాస ప్రార్థన మనం ధ్యానిస్తూ వచ్చామంటే ఈ ఉపవాస ప్రార్థన అంత ఆషామాషితో కూడింది కాదు. ఇది సహజంగా చేసిన ఉపవాస ప్రార్థన కాదు. ఇది గుర్తుండిపోయే ఉపవాస ప్రార్థన. సో ఆమె జీవితాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే ఆమె యొక్క జీవితంలో ఆమె చేస్తున్నటువంటి ఉపవాస ప్రార్థన, ఆమె చేస్తున్న ఉపవాస ప్రార్థన గుర్తుండిపోయే ఉపవాస ప్రార్థన చేస్తుంది. బైబిల్లో కొందరు వ్యక్తులు కూడా గుర్తుండిపోయే ప్రార్థన చేశారు. బైబిల్లో కొందరు వ్యక్తులు గుర్తుండిపోయేటటువంటి ప్రార్థన చేస్తూ వచ్చారు. వారి జీవితాలు ఎలా ఉండేవో మనం తర్వాత చూసినట్టయితే ఈమె చేసిన ఉపవాస ప్రార్థన ఎంతో విలువైనది. ఈమె గుర్తుండిపోయే ఉపవాస ప్రార్థన చేస్తూ వచ్చింది. సో మొదటిగా ఎవరు ఎదుట గుర్తుండిపోయే ఉపవాస ప్రార్థన చేస్తుంది అని అంటే మనం జనరల్గా చూసినట్లయితే ఒక కోణంలో ఇంకో కోణంలో అట్లా చూసుకుంటూ వెళ్తే దీనికి అనేకమైన అర్థాలు కూడా మనం తీయొచ్చు. అనేకమైన అర్థంలో అనేకమైన కోణాల్లో కూడా వాక్యం ధ్యానించవచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, బైబిల్లో కొందరు వ్యక్తులు గుర్తుండిపోయే ప్రార్థనలు చేస్తూ వచ్చారు. సో వారు లాంటి గుర్తుండిపోయే ఉపవాస ప్రార్థన చేస్తూ వచ్చేది. నిజంగా వారు ఎవరంటే బైబిల్లో మనం చూసినట్టయితే రండి మొదటి వ్యక్తిని మనం చూద్దాం. దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఆదికాండము 18వ అధ్యాయం. ఆదికాండము 18వ అధ్యాయం. ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఆదికాండం 18వ అధ్యాయంలో అబ్రహాము యొక్క జీవిత చరిత్ర మనం చూస్తూ వస్తున్నాం. ఎవరినండి? అబ్రహామును. తర్వాత అబ్రహాము యొక్క జీవితంలో అనేక విధానాలుగా దేవుడు తన కాపాడుతూ వచ్చినటువంటి కోణాన్ని కూడా మనం చూస్తూ వస్తున్నాం. అయితే మన పితరుడైన అబ్రహాము యొక్క జీవితంలో దేవుడే ఎలా చేస్తూ వచ్చాడు, ఏం చేస్తూ వచ్చాడు అనేది మనకు అందరూ తెలిసిన మాటే. అయితే మనం చూసేటటువంటి ఒక మాట ఏంటంటే, జీవితం అంతట్లో కూడా గుర్తుండిపోయే ప్రార్థన చేసిన వారు ఎవరంటే ఒక వ్యక్తి ఉన్నారు. వారిలో మొదటి వ్యక్తి ఎవరంటే నిర్గమాకాండము 14వ అధ్యాయం. నిర్గమాకాండం 14వ అధ్యాయం. నిర్గమాకాండము 14వ అధ్యాయము 15వ వచనం. అంతలో యెహోవా మోషేతో, నీవెలా నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పుము. నీవు నీ కర్రెత్తి ఆ సముద్రం వైపు నీ చేయి చాపి దాన్ని పాయలుగా చేయము. అప్పుడు ఇశ్రాయేలు సముద్రం మధ్యను 6 నీళ్ల మీద నడిచిపోదురు. ఇదిగో నేనే ఐగుప్తుల హృదయములను కలవరపరచుదును.
వారు వీరిని తరుముదురు. నేను ఫరో వలనను అతని సమస్త సేనల వలన అతని రథముల వలనను అతని గుర్రపు రౌతులను నాకు మహిమ తెచ్చుకొందును. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, మోషే చేసినటువంటి ప్రార్థన. ఎవరు చేసిన ప్రార్థన అండి? మోషే యొక్క జీవితంలో మోషే చేసిన ప్రార్థన ఎలా ఉందో చూడండి. ఎంత ఘనమైన రీతిలో ఉంటుందో చూడండి. మోషే యొక్క ప్రార్థన గుర్తుండిపోయే ప్రార్థన దేవుని సన్నిధిలో దేవుని దగ్గర చేస్తున్నాడు. దేవుని దగ్గర మోషే గుర్తుండిపోయే ప్రార్థన చేయటం ద్వారా ఇప్పటికీ నేటి దినాల్లో అనేక మంది బైబిల్ చదివిన వారు కానీ, అనేక మంది మరి ఇశ్రాయేల్ దేశానికి పలు ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కానీ, ఆయా టూరిజంగా వెళ్ళినప్పుడు కానీ అనేక మంది తెలుసుకున్నది, అనేక మంది నమ్మినది ఏంటంటే ఎర్ర సముద్రం సైతం కూడా పాయలుగా చేయబడింది అన్న విషయాన్ని అందరూ నమ్ముతూ వచ్చారు. కారణం ఏంటి? గుర్తుండిపోయేటటువంటి ప్రార్థన మోషే చేశాడు. అది దేవుని దగ్గర గుర్తుంది. ఈరోజు మనం చేసే ప్రార్థన దేవుని దగ్గర గుర్తుండిపోవాలి. మనం చేసే ప్రార్థన మన దగ్గరతో ఆగిపోకూడదు. బైబిల్లో చాలా మంది వారు చేసిన ప్రార్థన దేవుని దగ్గర గుర్తుండిపోయే ప్రార్థన కొందరు చేశారు. వారిలో ఒక వ్యక్తి మోషే యొక్క జీవితం చూడండి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఐగుప్తులు వస్తున్నారు, ఐగుప్తులు సమీపిస్తున్నారు, ఐగుప్తుల వల్ల ఇశ్రాయేల్ ప్రజలకు కీడు ఉంది కాబట్టి ప్రభా ఈ కీడుని బట్టి, ఈ వస్తున్న ప్రమాదాన్ని మేము తప్పించుకోవడానికి ఒక అవకాశం ఏది, ఒక మార్గం చూపించమన్నప్పుడు మోషే దేవుని సన్నిధిలోకి వచ్చి మొరపెడుతుంటే ప్రార్థన చేస్తున్నాడు. మోషే చేసినటువంటి ప్రార్థన దేవుని సన్నిధిలో గుర్తుండిపోయింది. సో గుర్తుండిపోయింది కాబట్టి దాని ప్రభు ఇచ్చిన జవాబు ఏంటో తెలుసా? ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి 6 నెలలను ప్రజలు నడిపిస్తూ వచ్చాడు. ఇది చరిత్రకి ఎప్పటికెప్పటికి ఎన్నటన్నిటికీ మర్చిపోలేనటువంటి, ఎప్పటికీ గుర్తుండిపోయే ప్రార్థనా జీవితం ఇది. ఉపవాస ప్రార్థన మనం చెప్పలేం కానీ గుర్తుండిపోయే ప్రార్థన ఇది. ఎన్నటన్నిటికి కూడా మన తర్వాత మన పిల్లల తర్వాత పిల్లలు వారి తరతరాలు గతించిపోతున్న తరతరాలు కూడా గుర్తుండిపోయే ఉపవాస ప్రార్థన మొట్టమొదటిగా మోషే చేస్తూ వచ్చాడు. చాలా మంది ఉన్నారు కానీ మనం మోషేని గురించి చూస్తున్నాం. తరతరాలకి గుర్తుండిపోయే ఉపవాస ప్రార్థన ఇది. మనుషుల్లోనే కాదు, దేవుని సన్నిధిలో కూడా గుర్తుండిపోయే ఉపవాస ప్రార్థన చేస్తూ వచ్చాడు. వస్తున్న పరిస్థితులను బట్టి, వస్తున్న సమస్యలను బట్టి, వస్తున్నటువంటి దారుణమైన శత్రుక్రియలను బట్టి, ఆ ప్రమాదకరమైన క్రియలు ఏవైతే ఉండేవో, ఇశ్రాయేల్కి మరణం వచ్చేది కానీ, ఇశ్రాయేల్ ప్రజలకు నష్టం వచ్చేది కానీ, ఇశ్రాయేల్ ప్రజలు దాసత్వంలోకి మరలా తిరిగి వెళ్ళే పరిస్థితులు కానీ ఏవైతే ఉండేవో వాటి నుండి ప్రజలు విడుదల పొందడం కొరకు మోషే గుర్తుండిపోయే ఉపవాస ప్రార్థన చేశాడు. నిజంగా మోషే చేసిన గుర్తుండిపోయే, దేవుని సన్నిధిలో గుర్తుండిపోయే చేసిన ఉపవాస ప్రార్థన నేటికి ఏం జరగబోతూ వచ్చిందండి? ఇశ్రాయేల్ ప్రజల యొక్క జీవితంలో ఒక మలుపుగా ఉండుతూ వచ్చింది. నిజంగా ఇది అన్నది ఇశ్రాయేల్ ప్రజల గురించి, ఈ వాక్యం గురించి ఏ రాయబడుతూ వచ్చింది? అసలు కొత్త నిబంధన కాలంలో కానీ పలు ప్రాంతాల్లో మనం చూసినట్లయితే ఆ యొక్క ప్రజలు, ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా నాకు తెలిసి బైబిల్ ప్రకారం చెప్పిన కోణం చూస్తే 6 లక్షల మంది కూడా ఒకేసారి బాప్తిసం తీసుకున్న అనుభవం కూడా వెళ్ళేది. అర్థమవుతుందండి? 6 లక్షల మంది ఒకేసారి బాప్తిసం తీసుకున్న అనుభవం కూడా వెళ్తూ వచ్చారు. నిజంగా ఎంత విచిత్రమో చూడండి. ఆ నీళ్ల మధ్యలో గుండా నడుచుకుంటూ వెళ్ళారంటే 6 లక్షల మంది ఒకేసారి బాప్తిసం తీసుకున్న అనుభవం. అది చరిత్రలో ఎక్కడా కూడా జరగని ఒక అద్భుతమైన కోణం ఎర్ర సముద్రం మధ్యలో జరుగుతూ వచ్చింది. ఎర్ర సముద్రం దగ్గర జరుగుతూ వచ్చింది. ఏంటంటే 6 లక్షల మంది. పేతురు అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం చూసినట్లయితే పేతురు వాక్యం చెప్పిన తర్వాత 3000 మంది రక్షణ మారుమూల బాప్తిసం పొందిన అనుభవం ఉంది. కానీ పలు ప్రాంతాల్లో అనేక మంది చేత కొందరు మాత్రమే బాప్తిసం తీసుకున్నారు. ఏడు చూడండి, 6 లక్షల మంది ఒక్కసారిగా ఒక వ్యక్తి చేసిన గుర్తుండిపోయే ప్రార్థన 6 లక్షల మంది జీవితాలు మార్పుకు వచ్చేసింది. ఒక అద్భుతం కాదండి? ఎంత అద్భుతమో చూడండి. ఒక వ్యక్తి గుర్తుండిపోయే ప్రార్థన దేవుని సన్నిధిలో చేయటం ద్వారా ఆ ప్రజలకున్న ప్రమాదం తప్పించబడింది. దాసత్వం నుండి విడిపించబడుతున్నారు. మళ్ళీ దాసత్వానికి వెళ్ళలేదు. సమాధుల గురించి ఆలోచించారు, అది కూడా లేదు. ఇప్పుడు ఏమవుతూ వచ్చింది? స్వేచ్ఛ వచ్చింది, స్వాతంత్రం వచ్చింది, వారి జీవితాలు మార్చబడుతూ వచ్చినాయి. ఒకేసారి 6 లక్షల మంది యొక్క జీవితాలు కాపాడబడుతూ వచ్చినాయి. 6 లక్షల మంది జీవితాలు కాపాడబడటమే కాదు, వారి జీవితాలు మార్పులో కూడా వచ్చిన అనుభవం వచ్చేసింది. ఒకేసారి 6 లక్షల మంది ఆ యొక్క సముద్రం మధ్యలో నడుచుకుంటూ వెళ్ళారంటే బాప్తిసం తీసుకున్న అనుభవంలోకి వచ్చారు. 6 లక్షల మంది ఒకేసారి బాప్తిసం తీసుకున్న అనుభవంలోకి వచ్చారని కారణం ఏంటి? మోషే చేసిన ఒక ప్రార్థన, అది దేవుని సన్నిధిలో గుర్తుండిపోయింది. అంత గొప్ప ప్రార్థన చేశాడు. నిజంగా ఈరోజు మనం ప్రార్థన చేస్తే దేవుని సన్నిధిలో గుర్తుండిపోవాలి. ఎందరు బాప్తిసాల కొరకు, ఎందరైతే బాప్తిసాలు లేక బలహీనతలు ఉంటే బాప్తిసాలు తీసుకోలేక లోకంలో జీవిస్తున్నారు, రక్షణ మారుమోస లేకుండా, పాప క్షమాపణ లేకుండా, బాప్తిసం తీసుకోకుండా పాప జీవితాన్ని జీవిస్తున్నారు. అట్టి వారి జీవితాలు ఎలా ఉంటాయంటే వెనక్కి వెళ్ళిపోతే మరణం, లేదా దాసత్వం ఉండాలి, లేదా లోకంలో జీవిస్తూ ఉండాలి. ఇశ్రాయేల్ ప్రజలు
అరణ్యము దాటి క్షమించండి, ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం దాటి ముందులకు రాకపోతే అదే బానిసత్వం, అదే జీవితం, అదే లోకము, అదే బాధలు. కానీ దాటించాడు మోషే ద్వారా దేవుడు. కారణం ఏంటి? గుర్తుండిపోయే ఒక గొప్ప ప్రార్థన మోషే చేశాడు. ఈరోజు మనం చేసే ప్రార్థన అనేకుల రక్షణకరంగా, అనేకుల మార్మస్కరంగా, అనేకుల బాప్తిసం తీసుకునే కోణంలో అనేకుల జీవితాలు మార్చబడి ఎర్ర సముద్రంలో నుండి ఎలాగైతే ప్రజలు దాటించబడ్డారు. అనేక మంది మన మందిరంలో ఉన్నవారు కానీ, సంఘంలో ఉంటున్నటువంటి కానీ, ఇంకా ప్రజలు కానీ, అనేక మంది విశ్వాసులు కానీ, లోకంలో ఉన్న రక్త సంబంధికులు ఎవరైనా సరే ఇటువంటి రక్షణ, మార్మసు, బాప్తిసం యొక్క అనుభవంలోకి అనేక మంది రావటం కొరకు ఈరోజు మనం గుర్తుండిపోయి ఉపవాస ప్రార్థన చేయాలి. ఈరోజు మనం చేసే ఉపవాస ప్రార్థన ఒకరోజు దేవుడు చెప్పొచ్చు, అయ్యా ఈ ఫలానా వ్యక్తి నువ్వు రక్షించబడ్డావంటే, ఒకానొక సమయంలో ఎల్షద్దాయ ప్రార్థన మీద నర్సాపూర్లో ఫలానా సహోదరుడు, ఫలానా సహోదరి నీ బాప్తిసం కొరకు, నీ రక్షణ మార్మోసు కొరకు ప్రార్థన చేశారు. తద్వారా వాళ్ళు చేసిన ప్రార్థన బట్టి నీకు రక్షణ, మార్మోసు, బాప్తిస అనుభవంలోకి నేను అనుమతి ఇచ్చానని దేవుడు సాక్ష్యం ఇవ్వచ్చు. ఇది గుర్తుండిపోయే ప్రార్థన. కాబట్టి ఈరోజు మోషే లాంటి ప్రార్థన మనం చేయాలి. మోషే లాంటి ప్రార్థన అవసరం. అనేక మంది రక్షణ, మార్మోసు పొంది బాప్తిసం తీసుకోవడం కొరకే మోషే లాంటి గుర్తుండిపోయే ప్రార్థన దేవుని సన్నిధిలో మనం చేయాలి. మోషే గుర్తుండిపోయే ప్రార్థన చేశాడు కాబట్టి ఏం జరుగుతూ వచ్చింది? ఏం జరిగింది? అనేక మంది రక్షణకరమైన అనుభవం, 6 లక్షల మంది బాప్తిసం యొక్క అనుభవంలోకి వచ్చారంటే మాటలా? చిన్న ప్రార్థన అది. కానీ మనకు ఒక్క వచనమే కనపడుతుంది. ఏమని? అంతటా యెహోవా మోషేతో నీవెలా నాకు మొరపెట్టుచున్నావు, ఏమన్నాడు? నీవెలా నాకు మొరపెట్టుచున్నావు అని దేవుడు మాట్లాడుతున్నాడు. మోషే అక్కడ చేసింది ఏంది? దేవుడు మొరపెట్టాడు. ఆ ఒక్క ప్రార్థనలో 6 లక్షల మంది బాప్తిసానికి కూడినటువంటి అనుభవం అర్థం ఉందంటే అర్థం చేసుకోండి ఎంత గొప్ప ప్రార్థన మోషేలో ఉంది. గుర్తుండిపోయింది దేవుని దగ్గర. దేవుడు కూడా రేపు పొద్దున్న చెప్పొచ్చు, నా సేవకుడైన మోషే చూసావా, ఒక్కసారి తాను చేసిన ప్రార్థన ఎర్ర సముద్రం కూడా పాయలుగా చేయబడటానికి కారణమైంది. దేవుడు సాక్ష్యం ఇవ్వగలుగుతాడు. ఈరోజు మన జీవితాలు ఎటువంటి పరిస్థితులైనా సరే తారుమారవ్వాలంటే గుర్తుండిపోయే ప్రార్థన దేవుని సన్నిధిలో చేయాలి. అది మోషే మాత్రమే చేయగలిగాడు. మోషే లాంటి అనుభవంలోకి మనం కూడా వచ్చి చేస్తేనే మన ప్రార్థనకు సమాధానము. సో మొట్టమొదటిగా గుర్తుండిపోయే ప్రార్థన మోషే చేశాడు. ఈ ప్రార్థన ద్వారా ఏమైపోయింది? ఈ ప్రార్థన ద్వారా ఏమైపోయిందండి? ఏమైపోవడం కదా, ఏమైంది? ఎప్పటికీ ఇశ్రాయేలు ప్రజలు 6 లక్షల మంది బాప్తిసం తీసుకున్న అనుభవం, వారు మరలా వెనక్కి వెళ్తున్న అనుభవం లేదు, మరలా లోకం వైపు చూస్తున్న అనుభవం లేదు, మరలా పాపంలోకి వెళ్తున్న అనుభవం లేదు. ఒక్క ప్రార్థనే ఒక వ్యక్తి లోకానికి వెళ్ళిపోకుండా, ఒక వ్యక్తి పాపంలోకి వెళ్ళిపోకుండా, ఒక వ్యక్తి మరలా తిరిగి వెనక్కి తిరగకోకుండా తన జీవితం మొత్తాన్ని మార్చేసింది. ఈరోజు మనం చేసే ప్రార్థనే. మనం ఎవరి కోసం ప్రార్థన చేస్తాము? వారి లోకంలోకి వెళ్ళిపోకుండా, వెనక్కి తిరగకోకుండా, మరలా పాపం వైపు చూడకోకుండా వారి జీవితాలు పూర్తిగా మార్చబట్టం కొరకు మనం ప్రార్థన చేయాలి. ఆ రోజు మోషే చేసిన ప్రార్థన 3 కోణాలు జరిగాయి. లోకం వైపు వెళ్ళా, వెనక్కి తిరిగి వెళ్ళా, పాపం వైపు చూడాల, మరలా వాళ్ళు దాసత్వం వైపు కూడా చూడాల. 4వ కోణం చెప్పాలంటే వాళ్ళు ముందరకు సాగుతూ వచ్చారు. మరలా వారి జీవితాలు సముద్రం వైపు చూసుకోవడానికి కూడా అవకాశం లేదు. అంత గొప్పగా దేవుడు మార్చాడు. మోషే చేసిన ఒక్క ప్రార్థన దేవుని దగ్గర గుర్తుండిపోయింది. అట్టి ప్రార్థన ఈరోజు మనం చేయాలి. మనం కూడా చేస్తే ఏమైంది? ఎటువంటి పరిస్థితులైనా, దాసత్వంలో ఉండవారైనా, పాపంలో ఉండవారైనా, వెనక్కి వెళ్ళాలనుకున్నా, లోకంలో ఉండవారైనా, వారి జీవితాలు మరలా తిరిగి వెళ్ళకూడదు. వారి పాపం నుండి దేవుడు విడిపిస్తాడు. వారిని కూడా బాప్తిస్మ అనుభవంలో కూడా నడిపించి వారి జీవితాలు కూడా ప్రభు కాపాడతాడు. అయితే మనం ఏం చేయాలా? ప్రార్థన, గుర్తుండిపోయే ప్రార్థన. మోషే లాంటి పట్టుదల కలిగిన ప్రార్థన మోషే ప్రార్థన చేశాడు. ఎందుకోసం? ఈ ఎర్ర సముద్రం కానీ ఇంకేదైనా దేవుని కార్యం ద్వారా ఇంతమంది ప్రజలు కాపాడబడాలి. ఒక పట్టుదలతో వీళ్ళందరినీ కాపాడాలన్న పట్టుదలతో, ప్రభువే కాపాడాలి, ప్రభు ద్వారా గొప్ప కార్యం జరగాలన్న పట్టుదలతో ప్రార్థన చేశాడు. కాబట్టి ఆ గొప్ప కార్యం జరిగింది. ఈరోజు మనం ప్రార్థన చేస్తాం కానీ పట్టుదల ఉండదు. సో అందుకే మన ప్రార్థనలో గొప్ప కార్యాలు దేవుడు చేయలేకపోవడానికి కారణం ఇదే. ఆ రోజు మోషే పట్టుదల కలిగి దేవుడు మాత్రమే చేయగలడన్న నమ్మకంతో ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన దేవుని దగ్గర నిలిచిపోయింది, గుర్తుండిపోయేటట్టు మోషే చేస్తూ వచ్చాడు. ఈ రోజుకి ఆ ప్రార్థన గుర్తుండిపోయింది ప్రజలు. అట్టి ప్రార్థన జీవితం మోషే లాంటి ప్రార్థన మనం కూడా చేయాలి. దేవుని సన్నిధిలోనే గుర్తుండిపోయేలాంటి ప్రార్థన. లోకంలో, దాసత్వంలో, పాపంలో ఇంకా చూస్తున్నట్టయితే వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్న అనుభవం ఉండేవారు మరలా అనుభవాన్ని చూడకోకుండా స్థిరత్వం కలిగి క్రీస్తులో నిలబడిపోయి వారు రక్షణ మార్మోసు బాప్తిసం పొంది క్రీస్తులో స్థిరత్వం కలిగినటువంటి ప్రజల కొరకై, అటువంటి స్థిరత్వం కలిగిన వారుగా ప్రభు సిద్ధపరచడం కొరకు, అది మన కుటుంబీకులైన, బంధువులైన, రక్త సంబంధికులైన, తోటి విశ్వాసులైన అటువంటి వారు సిద్ధపరచబట్టడం కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఇది మొదటిది. 2వ కోణాన్ని చూద్దామండి. 2వ మాట మనం చూస్తున్నట్లయితే నిలిచిపోయే ప్రార్థన చేసిన వారు, గుర్తుండిపోయే ప్రార్థన. 2వ వ్యక్తిని మనం చూస్తూ వస్తున్నాం. రండి,
మొదటి సమూయేలు గ్రంథం 15వ మొదటి అధ్యాయం 15వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము మొదటి అధ్యాయం 15వ వచనం. హన్నా, అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఃఖం గలదాన్నై ఉన్నాను. నేను ద్రాక్షారసంనైనను మద్యమునైనను పానం చేయలేదు కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. రెండో వ్యక్తి ఎవరండి? ఎవరు? హన్నా. నిజంగా చూడండి, తాను చేసిన ప్రార్థన ఎంత అద్భుతంగా ఉందో. వీళ్ళు చేసిన ప్రార్థనలన్నీ కూడా దేవుని దగ్గర గుర్తుండిపోయినాయి. అందుకే దేవుడు పరిశుద్ధాత్ముడు ద్వారా పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో వారి గురించి లిఖించడానికి ఇష్టపడ్డాడు. లిఖించడానికి, రాయపీయడానికి కూడా, రాయబట్టడానికి కూడా దేవుడు ఇష్టపడ్డాడు. కొన్ని ఇష్టపడనివి కూడా ఉంటాయి. కేవలం ఇవి ఇష్టపడ్డాడు దేవుడు. ఎందుకు? గుర్తుండిపోయింది దేవుని దగ్గర. అసలు దేవుడే బైబిల్లో వీళ్ళ గురించి రాపించాడంటే పరిశుద్ధాత్ముడి ద్వారా. అది గుర్తుండిపోవాలి. దేవుని దగ్గర గుర్తుండటే కదా. రెండో వ్యక్తి హన్నా, గుర్తుండిపోయి ప్రార్థన చేసేసింది. చరిత్రలోనే ఇంకా బాధతో, దుఃఖముతో, గర్భఫలము లేదు అని బాధలో ఉండే వాళ్ళకి చరిత్రలో గుర్తుండిపోయి ప్రార్థన చేసింది. నాలాంటి ప్రార్థన జీవితం మీరు చేస్తే మీకు కూడా దేవుడు ఇస్తాడన్న గుర్తింపు ఇచ్చింది. ఏం చేసిందండి? గుర్తింపు. మోషే లాంటి ప్రార్థన అన్నాలో ఉంది. హన్నా కాదు, అన్న. మనం చూస్తున్న ప్రవక్తిలో ఆమె మోషే లాంటి ప్రార్థన చేసింది. ఎందుకు? ఆమెలో ఉన్న ఉపవాస ప్రార్థన అనేకులు లోకంలోకి వెళ్ళకూడదని, అనేకులు పాపంలోకి వెళ్ళకూడదని, అనేకులు దాసత్వంలోకి వెళ్ళకూడదని, అనేకులు మరలా తిరిగి వారి పూర్వ వైభవానికి వెళ్ళకూడదని మోషే లాంటి ప్రార్థన ఒక విధవరాలు గుండి, లోకస్వార్త 2వ అధ్యాయంలో రాయబడినటువంటి విధవరాలు అన్నాను ప్రవక్తి ఉపవాస ప్రార్థన చేస్తూ వచ్చింది. గుర్తుండిపోయింది ఆమె ప్రార్థన కూడా. మోషే లాంటి ప్రార్థన చేసింది. రెండోదిగా ఆమె చేసిన ప్రార్థన ఎలాంటి ప్రార్థన అంటే హన్నా లాంటి ప్రార్థన. అన్నా వేరు, హన్నా వేరు. హన్నా లాంటి ప్రార్థన చేస్తూ వచ్చింది. ఎట్లా? చరిత్రలోనే గుర్తుండిపోతుంది. ఎంత అమోఘమైన రీతిలో చూడండి. మొదటి సమూయేలు గ్రంథం మనం చూసినట్లయితే ఎంత గొప్పగా నిలిచిపోయిందో. ఆమె యొక్క జీవిత చరిత్ర చూస్తే, అయ్యా, యాజకుడి దగ్గర కూడా వచ్చి చెప్పింది, అయ్యా నేను మనోదుఖం కలదాన్ని ఉన్నాను. ఇప్పుడు నాలో ఉన్న ప్రార్థన జీవితం ఎంతో దుఃఖంతో కూడి ఉంది. నాలో ఉన్న ప్రార్థన ఎంతో వేదనతో ఉంది. ఈ ప్రార్థన దేవుని సన్నిధి చేరాలి. ఎందుకంటే నా అక్కర్లు తీర్చబడాలి, నా అవసరతలు తీర్చబడాలి, నాకున్నటువంటి బాధలు తొలగించబడటానికి కారణమైన ప్రార్థన. తన జీవితంలో చూడండి, తన అక్కర్లు, తన అవసరతలు, తనకున్నటువంటి బాధ, దుఃఖం తీసివేసే అద్భుతమైన ప్రార్థన దేవుని సన్నిధిలో చేసింది. ఒక పట్టుదలతో చేసింది, విడిచిపెట్టుకోకుండా. అద్భుతమైన ప్రార్థన. తన ప్రార్థన దేవుని సన్నిధిలో నిలిచిపోయింది. పట్టుదల కలిగి ఉంది, భారము కలిగి ఉంది, దుఃఖముతో ఉంది, వేదనతో ఉంది. తనకి ఎన్ని పరిస్థితులు వచ్చినా పరిస్థితుల వైపు చూడకోకుండా తను ప్రార్థన చేసింది కాబట్టి ఆ రోజు తన ప్రార్థన బైబిల్ గ్రంథంలో లిఖించబడిపోయింది, గుర్తుండిపోయింది. అన్నా అనే సహోదరి ఉంది. ఆమె చరిత్ర ఇలా ఉందని ఒక గ్రంథంలోనే లిఖించడానికి పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు ఇష్టపడుతూ వచ్చాడు. ఎందుకంటే అంత గొప్ప భారంతో కూడిన భారంతో కూడిన ప్రార్థన చేస్తూ వచ్చింది. ఓ రకంగా చెప్పాలంటే హన్నా కూడా ఉపవాస ప్రార్థన చేస్తూ వచ్చింది. తన జీవితంలో మందిరానికి వస్తూ కోపంతో కానీ ఇంకో రీతిలో కానీ భోజనం తినకుండా వెళ్ళిపోతుంది. కానీ ఈ రోజు చేసిన ప్రార్థన అద్భుతమైనది. ఇంతకు ముందు చేసిన ప్రార్థనలో బహుమానం రాలా, లేదా ఇంతకుముందు ప్రార్థన చేయకపోవచ్చు. ఒకవేళ చేసిన విశ్వాస సహితమైన ప్రార్థన భారంతో కూడింది లేకపోవచ్చు. కానీ ఈ రోజు చేసిన ప్రార్థన ఎంత అద్భుతమైంది తెలుసా? ఈ రోజు చేసిన ప్రార్థన ఎంత ఘనమైందో తెలుసా? చరిత్రలోనే నిలిచిపోతున్నాం చేసిన ప్రార్థన. గర్భఫలం లేక బాధపడుతూ దుఃఖంలో ఉన్న ప్రజలకు కూడా ఒక ఆదరణకరంగా, ఒక మాదిరికరంగా, ఒక సవాలుతో కూడిన క్రైస్తవ జీవితాన్ని ఇచ్చింది ఆమె. నిజంగా ఎంత గొప్ప ప్రార్థన! సవాలుతో మాదిరికరమైన అనేకులు ఎదుట సాక్షార్థమైన ప్రార్థన జీవితం కలిగి ఉంది. అదే ప్రార్థన జీవితం లోకసువార్త 2వ అధ్యాయం నుండి సహోదరి కూడా కలిగి ఉంది. సాక్షార్థమైనది, అనేకులు ఎదుట సాక్షార్థమైనది, మాదిరికరమైనది, ఇంకా సవాలుతో కూడినటువంటి ప్రార్థన జీవితం చేస్తూ వచ్చింది. గుర్తుండిపోయింది దేవుని సన్నిధిలో. దేవుడే లిఖించడానికి ఇష్టపడ్డాడంటే ఆ ప్రార్థన దేవుడు ఎంత గుర్తుపెట్టుకున్నాడు అర్థం చేసుకోండి. మోషే చేసిన ప్రార్థన దేవుడు లిఖించడానికి ఇష్టపడ్డాడంటే ఆ ప్రార్థన దేవుడు ఎంత గుర్తుపెట్టుకున్నాడు.
అన్నా చేసిన ప్రార్థన దేవుడు గుర్తుపెట్టుకున్నారు. లిఖించడానికి ఇష్టపడాలంటే దేవుడు ఎంత గుర్తుపెట్టుకుని ఉన్నాడు. ఈరోజు మనం చేసే ప్రార్థన కూడా ఒక మోషేలాగా, ఒక హన్నాలాగా, లేదంటే ఒక ప్రవక్త అయినటువంటి అన్నాలాగా మనం చేసే ప్రార్థన దేవుని సన్నిధిలో నిలబడిపోయి ఉండాలి, గుర్తుండిపోవాలి దేవుని సన్నిధిలో. ఇది పలానా సహోదరి పలానా రోజు చేసింది నా కొరకు ప్రార్థన, నా సన్నిధిలో పలానా ఆమె, పలానా సహోదరుడు, పలానా సహోదరి నా సన్నిధిలో ఈ రోజు ఇలా చేస్తూ వచ్చిన ప్రార్థన, అది గుర్తుండిపోవాలి దేవుని సన్నిధిలో మనం చేసే ప్రార్థన. అప్పుడప్పుడు మనం చేసిన ప్రార్థన మనకు గుర్తుంటాయి. అన్న పలానా రోజు నేను ఈ ప్రార్థన చేశాను అన్న, దేవుడు ఏమంటే సమాధానం ఇచ్చాడంటాం, అది గుర్తుండిపోయింది. ఇప్పుడు మనం చేసే ప్రార్థన ఎక్కడ గుర్తుండాలా? దేవుని సన్నిధిలో గుర్తుండిపోవాలి. ఒకళ్ళు మోషే చేశాడు, దేవుని సన్నిధిలో గుర్తుండిపోయింది. ప్రజలు మరలా తిరిగి పాపం వైపు, లోకం వైపు వెనక్కి దాసత్వానికి వెళ్ళిపోకుండా స్థిరత్వం కలిగినటువంటి ప్రార్థన చేశాడు. రెండవదిగా ఎవరంటే హన్న. ఈమె చేసింది ప్రార్థన అనేకులకి మాదిరికరంగా ఉంటూ వచ్చింది, అనేకులకి ఇంకా పురుకోలుకుంటూ వచ్చింది, అనేకులకి ఆదరణకరంగా ఉంటూ వచ్చింది. నిజంగా తాను చేసిన ఒక ప్రార్థన ఎంత బలమైన కోణంలో పనిచేసిందో చూడండి. ఎంత బలమైన కోణంలో ఒక ప్రార్థనే తాను దేవుని సన్నిధిలో గుర్తుండిపోయే ప్రార్థన చేసింది. ఎంత గుర్తుండిపోయిందంటే దాను మొదలుకొని బెయేర్షెబా వరకు సమూయేలు అంటే ఒక ప్రవక్త అని అందరూ తెలిసిపోయింది. ఎవరు కుమారుడు అంటే నాకు తెలిసి ఆ రోజుల్లో తండ్రి పేరు కంటే కూడా, అంటే తండ్రి పేరే చెబుతారు, బహుశా అన్న పేరు ఎక్కువ చెప్పి ఉండొచ్చు. ఎందుకంటే నాకు చేసిన ప్రార్థన అలా ఉంది. తండ్రిని తక్కువ చేయడం కాదు నేను అంటుంది, తల్లి చేసిన ప్రార్థనలో బలమైనదిగా ఉంది. నిజంగా దేవుని సన్నిధిలో గుర్తుండిపోయే ప్రార్థన చేసినప్పుడు అద్భుతమైన బహుమానం దేవుడు ఇచ్చాడు. ఆమె అనేకులకు ఆదరణకరంగా, ఇంకా అనేకులకి పురుకొలుపుగా, అనేకులకి మాదిరికరంగా ఉంది. తన ప్రార్థన దేవుడిని, తన బహుమానాన్ని సాక్షార్థంగా అనేకులు ఎదురు నిలబెట్టాడు. ఒక రకంగా చెప్పాలంటే ఆమె కూడా సాక్షార్థమైన ప్రార్థన జీవితం కలిగి గుర్తుండిపోయే ప్రార్థన అంటే అది మాదిరికరంగా, పురుకొలుపుగా, అనేకులకు ప్రోత్సాహకరంగా, ఇంకా సాక్షార్థంగా ఉండేది ఈ యొక్క ప్రార్థన. అటువంటి ప్రార్థన హన్న చేస్తూ వచ్చింది. ఆ ప్రార్థనే ప్రవక్త యోగ అన్న కూడా చేస్తూ వచ్చింది. లోకాసు వార్తలో 2వ అధ్యాయంలో ఉన్నాము. నిజంగా ఎంత భారము వారి ప్రార్థన దేవుని సన్నిధిలో గుర్తుండిపోయినాయి. వీళ్ళు చేసిన ప్రార్థన ఎలాంటిదని. మరొక వ్యక్తి ఉన్నారు, రండి మనం చూద్దాం. మరొక వ్యక్తిని మనం చూస్తున్నట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం రండి. మరొక వ్యక్తి చూస్తున్నట్లయితే యోబు గ్రంథం 42వ అధ్యాయం. యోబు గ్రంథం 42వ అధ్యాయం 8వ వచనం. కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకొని నా సేవకుడైన యోబు నద్దకు పోయి మీ నిమిత్తం దహన బలి అర్పింపవలను. అప్పుడు నా సేవకుడైన యోబు నిమిత్తం ప్రార్థన, యోబు నిమిత్తం కాదు, యోబు నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయును. ఏమన్నాడు? మీ నిమిత్తము ప్రార్థన చేయను, మీ అవివేకమును బట్టి మిమ్మను శిక్షింపకున్నట్లు నేను అతన్ని మాత్రము అంగీకరించేదను. ఎలాగనగా నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గురించి యుక్తమైన దాన్ని పలకలేదు. దేవుడు గుర్తుండిపోయే రీతిలో చెబుతున్నాడు యోబు గురించి. నా సేవకుడైన యోబు ఏమంటున్నాడండి? నా సేవకుడైన యోబు గుర్తుండిపోయాడు. యోబు కూడా దేవుని సన్నిధిలో దేవుని ఎదుట గుర్తుండిపోయాడు. యోబు చేసిన ప్రార్థన చూసినట్టయితే, మరలా మనం తర్వాత చూసినట్టయితే 9వ వచనంలో చివరిలో యెహోవా తమకు ఆజ్ఞాపించినట్టు చేయగా యెహోవా వారి పక్షంలో యోబును అంగీకరించెను. 10వ వచనం. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతన్ని క్షేమస్థితిని మరలా తనకి దయచేసెను. యోబు ప్రార్థన దేవుని సన్నిధిలో నిలవబడిపోయింది, గుర్తుండిపోతుంది. గుర్తుండిపోయే ప్రార్థన యోబు చేశాడు. ఏంటి ఆ ప్రార్థన? 1 స్వస్థత, 2 స్నేహితుల యొక్క ప్రాణాలు కాపాడుకోవటం, 3 స్నేహితుల యొక్క పొరపాట్లు కానీ తప్పిదములు కానీ క్షమించబడటము. వీటి కొరకు యోబు యొక్క ప్రార్థన ఉంది. యోబు యొక్క ప్రార్థన ఎలా ఉందండి? స్నేహితుల కొరకు చేశాడు. స్నేహితులు చేసినటువంటి తప్పిదముల కొరకు, వారి అవివేకములను బట్టి వారికి శిక్ష రాకుండా ఉండటం కొరకు దేవుని సన్నిధిలో యోబు ప్రార్థన చేశాడు. దేవుని ఎదుట గుర్తుండిపోయింది యోబు ప్రార్థన, దేవుని ఎదుట గుర్తుండిపోయింది. అందుకే యోబు చేసిన ప్రార్థన బట్టి దేవుడు ఏం చేశాడు? ఆయన ఎదుట గుర్తుంది కాబట్టి తన స్నేహితుల యొక్క, చూడండి 10వ వచనం, యోబు గ్రంథం 42 10వ వచనం. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వం కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. తర్వాత 9వ వచనం చివరిలో యెహోవా వారి పక్షం యోబును అంగీకరించెను.
ఈ ప్రార్థనలన్నీ ఎవరి కోసం? స్నేహితుల కొరకు. దేవుడు మొదటే చెప్తున్నాడు, నేను మిమ్మల్ని అంగీకరించను. నా సేవకుడైన యోబు పలికినట్టు మీరు పలకలేదు. నేను మీ మాటలు అంటే వారి ప్రార్థన అంగీకరించబడలా దేవుని సన్నిధిలో, వారి మొర అంగీకరించబడలా. వారు చేసిన ప్రార్థన, వారు చేసిన మొర దేవుని సన్నిధిలోకి, దేవుని యొక్క సన్నిధిలో అంగీకరించబడిన అనుభవం లేదు. కానీ యోబుని గురించి దేవుడు మాట్లాడతాడు, నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన. ఎందుకు చెబుతున్నాడండి? యోబు యొక్క ప్రార్థన ఎంతో బలమైనది. యోబు ప్రార్థన దేవుని సన్నిధిలో గుర్తుండిపోయింది. ఈరోజు మనం చేసే ప్రార్థన కూడా అట్లా గుర్తుండిపోవాలి. యోబు చేసిన ప్రార్థన దేని కొరకు? స్నేహితులు మరణం నుండి తప్పించబట్టాను, స్నేహితులు చేసిన అవివేక పనుల నుండి క్షమించబట్టాను, స్నేహితుల ప్రాణాలు కాపాడబట్టం కొరకు యోబు దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. నిజంగా యోబు ప్రార్థన దేవుడు విని స్నేహితులను కాపాడాడు. యోబు కూడా ఆరోగ్యాన్ని, స్వస్థతనిచ్చాడు దేవుడు. నిజంగా యోబు చేసిన ప్రార్థన దేవుని సన్నిధిలో ఎంత గుర్తుండిపోయిందో చూడండి. స్నేహితుల నిమిత్తమే చేసిన ప్రార్థన దేవుని సన్నిధిలో గుర్తుండిపోయింది కాబట్టి స్నేహితులకు క్షమాపణ ఇచ్చాడు. స్నేహితులకే కాదు, యోబుకు కూడా దేవుడు ఆరోగ్యాన్ని ఇచ్చాడు. నిజంగా చూడండి ఎంత ఘనమైన రీతిలో దేవుడు అనుమతిస్తున్నాడు. ప్రార్థన చేస్తే అలా గుర్తుండిపోవాలి దేవుని సన్నిధిలో. నా సేవకుడైన యోబు అని దేవుడు అంటున్నాడు. ఎందుకంటున్నాడు? గుర్తుండిపోయేటటువంటి ప్రార్థన అది. మన నిమిత్తం కూడా చెప్పాలి, నా సేవకురాలు, నా కుమార్తె, ఆమె చేసిన ప్రార్థన ఇది. గుర్తుండిపోవాలి మనం చేసే ప్రార్థన. ఎక్కడ మనుషులు ఎదుటి కాదు, దేవుని ఎదుట గుర్తుండిపోవాలి. ఎక్కడ? దేవుని ఎదుటే గుర్తుండిపోయే ప్రార్థన మనం చేయాలి. యోబు చేశాడు, మొదట మోషే చేశాడు. ఇశ్రాయేలు ప్రజల కొరకు, ఇశ్రాయేలు ప్రజలు వెనక్కి వెళ్ళిపోకుండా, లోకంలోకి వెళ్ళిపోకుండా, తిరిగి దాసత్వానికి మరలా పూర్వస్థితికి వెళ్ళిపోకుండా ఉండటం కొరకు ప్రార్థన చేశాడు. కాబట్టి మోషే యొక్క ప్రార్థన విని వాళ్ళని 6 లక్షల మందికి బాప్తిసం తీసుకున్న అనుభవంలో కూడా దేవుడు నడిపించి కాపాడుతూ వచ్చాడు. ఇది గుర్తుండిపోయింది. రెండో వ్యక్తి హన్న. తను చేసిన ప్రార్థన ద్వారా తన ప్రార్థన అనేకులు పురుకొలుపుగా, అనేకులకు ఆధారకరంగా, ప్రోత్సాహకరంగా ఉంటూ వచ్చింది. తన ప్రార్థన ద్వారా ఏం జరుగుతూ వచ్చిందండి? గొప్ప ప్రవక్త అనేది ఒక ప్రవక్త, గొప్ప ప్రవక్త అనే వ్యక్తి ఈ లోకానికి అనుమతించబడ్డాడు. దేవుని నామని మహింకరంగా ఉంటూ వచ్చాడు. తన ప్రార్థన దేవుని సన్నిధి చేసినప్పుడు ఎంతో బలమైనదిగా, పట్టుదలతో, దుఃఖంతో, వేదనతో ఉన్నప్పటికీ తన ప్రార్థన దేవుని సన్నిధి, తను చేసిన ప్రతి మనోవేదన దేవుని సన్నిధి గుర్తుండిపోయింది. కాబట్టి ఒక అద్భుతమైన బహుమానాన్ని దేవుడు ఇస్తూ వచ్చాడు. అనేకులు మాదిరికరంగా ఉంటూ వచ్చింది. ఇది గొప్ప ప్రార్థన. ఈ ప్రార్థన ఎలాంటిది? అనేకులకు మాదిరికరమైంది, దేవుని ప్రజలకు క్షేమకరమైన ప్రార్థన. ఇప్పుడు సమయాలు పుట్టడం ద్వారా దేవుని ప్రజలకు క్షేమమే కదా. సో మొదటి సమయాల గ్రంథం 7వ అధ్యాయం అక్కడ చదివితే వచ్చితే ఆ క్షేమాలు ఏంటో మనకు అర్థమైంది. అంత క్షేమకరమైంది. చూడండి, ఆ ప్రార్థన అనేకులకు క్షేమకరంగా ఉంటూ వచ్చింది, గుర్తుండిపోయింది ఆ ప్రార్థన. మూడో వ్యక్తి యోబు. తాను చేసిన ప్రార్థన దేవుని సన్నిధిలో గుర్తుండిపోయింది. తన స్నేహితుల కొరకు చేశాడు, తన స్నేహితుల తప్పిదముల కొరకు, తన స్నేహితుల యొక్క అవివేకం కొరకు, తన స్నేహితుల యొక్క బలహీనతల కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన ప్రార్థన విన్నాడు. యోబు యొక్క ప్రార్థన, తన స్నేహితుల కొరకు యోబు చేసిన ప్రార్థన, అర్పించిన బలి అన్ని దేవుడు చూసి విన్నాడు. కాబట్టి యోబు నిమిత్తమై తన స్నేహితులకు క్షమాపణ ఇచ్చాడు, యోబుకు కూడా ఆరోగ్యాన్ని ఇచ్చాడు. గుర్తుండిపోయే ప్రార్థన ఇది. మన ప్రార్థనలు కూడా అలా ఉండాలి. ఇక మరొక వ్యక్తి ఉన్నాడు బైబిల్లో, గుర్తుండిపోయే ప్రార్థన చేసిన వ్యక్తి. ఎవరు ఆ వ్యక్తి అంటే, రండి దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నట్టే మరొక వ్యక్తిని చూస్తాం. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనం. నా శ్రమల్లో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల్లో చొచ్చెను. అప్పుడు భూమి కంపించి అదిరేను, పర్వతముల పునాదులు వణికెను, ఆయన కోపింపుగా అవి కంపించెను. చూడండి, నాలుగో వ్యక్తి ఎవరంటే దావీదు రాజు. ఎవరు? రాజైన దావీదు. చూడండి, రాజైన దావీదు రాజు యొక్క ప్రార్థన ఎంత గొప్పగా గుర్తుండిపోతుందో చూడండి దేవుని సన్నిధిలో. దావీదు రాజు లాంటి ప్రార్థన అవసరం. అన్న అనే ఒక ప్రవక్తి 84 సంవత్సరాల విధవరాలుగుండి మోషే లాంటి ప్రార్థన చేస్తుంది, అన్నా లాంటి ప్రార్థన చేస్తుంది, యోబు లాంటి ప్రార్థన చేస్తుంది. గుర్తుండిపోతుంది ఆమె ప్రార్థనలు. నాలుగో వ్యక్తి ఎవరంటే ఎవరు? దావీదు రాజు. రాజైన దావీదు యొక్క ప్రార్థన, దావీదు రాజు యొక్క ప్రార్థన ఎంతో విలువైనదిగా ఉంది. దేవుని సన్నిధిలో గుర్తుండిపోయింది. దావీదు రాజు ఎందుకు ప్రార్థన చేశాడు? శ్రమల నిమిత్తమే ప్రార్థన చేశాడు. ఏమని రాయబడుతూ వచ్చింది? నా శ్రమల్లో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయంలో ఆలకించిన ప్రార్థన అంగీకరించాను.
దేవుడు అంగీకరించాడంటే ఆ ప్రార్థన ఎలా ఉంది? గుర్తుండిపోయింది అని అర్థం. దేవుడిని అడిగితే చెప్పలేమా? క్షమించండి, దేవుడిని అడిగితే దేవుడు చెప్పలేడా? మనం చెప్పలేం కదా. దేవుడు చెబుతాడు ఏమని? ప్రభా నేను ఒకనొకప్పుడు ప్రార్థన చేసావంటే ఇదిగా అయ్యా నువ్వు చేసిన ప్రార్థన ఇదే, చూసుకో, గుర్తుండిపోయింది నా దగ్గర అంటాడు. ఒక గుర్తుండిపోయే ప్రార్థన. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే అది ఎప్పటికైనా నిలబడిపోయి ఉండాలి. గుర్తుండిపోవడం అంటే నిలబడిపోయి ఉండాలి ఎప్పుడో కూడా. చూడండి, ఆ చంద్రుడు కనబడుకోకుండా చీకటికి ఉందంటే మనం ఏమంటాం? అమావాస్య వచ్చిందంటాం. సూర్యుడు కనబడలేదంటే ఏమంటాం? రాత్రి వచ్చిందంటాం, లేదా సూర్యగ్రహణం అంటాం. అంటే అది గుర్తుండిపోతుంది, ఫలానది అని గుర్తుండిపోతుంది. ఈరోజు మనం చేసే ప్రార్థన కూడా గుర్తుండిపోయి ఉండాలి. ఒక ప్రార్థనలో సూర్యచంద్రులు ఎలాగైతే గుర్తుండిపోయే స్థితిలో దేవుడు నియమించాడో, ఈరోజు మానవులంగా ప్రభు ఇచ్చిన రక్షణ, ప్రభు ఇచ్చిన మార్మోస్, ప్రభు ఇచ్చినటువంటి సాక్షాత్మైన జీవితం కలిగి రక్షణ మార్మోస్ బాప్తిసం పొందిన మనం ఈరోజు మనం చేసే ప్రార్థన కూడా సూర్య చంద్రుల లాంటి కంటే ఎక్కువగా దేవుని సన్నిధిలో గుర్తుండిపోవాలి. అటువంటి ప్రార్థన భక్తులు చేశారు. వారిలో నాలుగో వ్యక్తి ఎవరు? దావీదు రాజు. చూడండి తన ప్రార్థన ఎంత, శ్రమల కొరకు ప్రార్థన చేసుకుంటున్నాడు. అయ్యా నాకు ఇటు శ్రమలు వచ్చేసినాయి, సొంత మామే చంపొచ్చు, కొడుకే చంపొచ్చు, బంధువులే చంపొచ్చు, నా మీద అనేకమైన శత్రువులు లేకపోవచ్చు, నేను ఎన్నో శ్రమల్లో ఉంటూ వస్తున్నా, ఈ శ్రమల నుండి నేను తట్టుకోలేకపోతున్నా, ఈ శ్రమల నుంచి నేను కాపాడు. ఏమంటాడు అక్కడ దావీదు రాజు? అంటున్నాడు కదా కీర్తన గ్రంథం 18:6 నా శ్రమల్లో నేను యెహోవాకు మొరపెట్టుకుని నా దేవునికి ప్రార్థన చేసేదని ఆయన తన ఆలయంలో ఆలకించిన ప్రార్థన అంగీకరించాను. ఎట్లా ఉంది ప్రార్థన? గుర్తుండిపోతుంది. దేవుని సన్నిధిలోనే గుర్తుండిపోయే ప్రార్థన చేస్తున్నాడు. దేవుని సన్నిధిలో, దేవుని లోపటే దేవునికే గుర్తుండిపోయే ప్రార్థన. ఎంత అద్భుతమైన ప్రార్థన దావీదు రాజు చేశాడు చూడండి. శ్రమల్లో తనకు వచ్చిన శ్రమలను బట్టి ప్రార్థన చేశాడు. ప్రభా ఈ శ్రమలేంటి? ఎంచదగిన శ్రమలు కాదు, ఎన్నుకోబడిన శ్రమ, ఎంచదగినవి కాదంటే ఇవి బలమైన శ్రమలు కాదు, అయినను వీటిలో నుండి తప్పించుకునే మార్గం నాకు చూపించు. ఒక గుర్తుండిపోయే ప్రార్థన. దావీదు రాజు జీవితం మొత్తం కూడా అయిపోయేంత అంతవరకు కూడా ఈ ప్రార్థన దావీదు రాజు యొక్క జీవితంలో చిరస్థాయిగా నిలిచిపోయింది. దేవుడు ఎప్పుడైనా దావీదు రాజుకు వచ్చిన శ్రమను చూడాలంటే, లేదంటే దావీదు రాజుకు వచ్చిన శ్రమ చూసినప్పుడు ఈ ప్రార్థనే దేవుడికి గుర్తొచ్చింది. ఎందుకంటే ఒకానొకప్పుడు దావీదు చేసిన ప్రార్థన అంత బలమైనది. శ్రమ వచ్చిందని దావీదు దేవుని దగ్గర రాగానే ఈ ప్రార్థనే దేవుడికి గుర్తొచ్చింది. అంత గుర్తుండిపోయే ప్రార్థన దావీదు చేస్తూ వచ్చాడు. ప్రతిసారి నేను అనుకుంటా నాకు తెలిసి దావీదు రాజు శ్రమల్లో ఉన్నప్పుడు పదే ప్రార్థన చేసిన అనుభవాలు తక్కువ ఉండొచ్చాము. ఎందుకంటే పలు పర్యాయం ఎక్కువ సార్లు చేసిన ప్రార్థన తక్కువ ఉండొచ్చాము. ఎందుకంటే ఒక్కసారి దేవుని దగ్గర నేను చేసిన ప్రార్థన ఉంది కదా, నాకు శ్రమ వచ్చినప్పుడల్లా ఆయన చూసుకుంటాడు. నాకు శ్రమ వచ్చినప్పుడల్లా ఆయన ఎదుటి ఉంది నేను చేసిన ప్రార్థన. ఆ ప్రార్థన బట్టి, నేను చేసిన ప్రార్థన బట్టి నాకు వచ్చిన శ్రమలన్నిటి కూడా ఎప్పుడు శ్రమలు వచ్చినా దేవుడు తీసేస్తాడన్న శుభప్రదమైన నిరీక్షణతో ఉంటాడు దావీదు రాజు. ఈరోజు మనం ప్రార్థన చేస్తే ఇప్పుడు చేసి వెళ్ళగానే మళ్ళీ శ్రమలు వచ్చేస్తాయి, మళ్ళీ ప్రార్థన చేస్తాం, మళ్ళీ వస్తూనే ఉంటాయి. మనం చేసే ప్రార్థన నిలవపడి అంటే గుర్తుండిపోయే ప్రార్థన మనం చేయట్లా. దేవుని గుర్తుండే ప్రార్థన వన్స్ ఒకసారి దేవుడు గుర్తుపెట్టుకునే ప్రార్థన మనం చేస్తే గుర్తుండిపోయే దేవుని ఎదుడు గుర్తుండిపోయే ప్రార్థన. ఇది పలానా వ్యక్తి చేసేది ఈ ప్రార్థన అని గుర్తుండిపోవాలి. ఇది నాది ఈ ప్రార్థన అని దేవుని ఎదుట గుర్తుండిపోవాలి. అటువంటి ప్రార్థన దావీదు రాజు చేశాడు. ఎందుకు? శ్రమల కొరకు. శ్రమల కొరకు అంటే శ్రమలు కావాలని కదా, శ్రమల్లో నుండి దేవుడు తను తప్పించడం కొరకు. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టుకుని ఆ దేవునికి ప్రార్థన చేసిన ఆయన తన ఆలయంలో ఆలకించిన ఆ ప్రార్థన అంగీకరించాడంటే అర్థం ఏంటి? శ్రమలు పోయినాయి అని అర్థం. గుర్తుండిపోయే ప్రార్థన శ్రమల కొరకు చేశాడు. ఒక వ్యక్తి ఇశ్రాయేలు ప్రజలు లోకము పాపము తిరిగి బానిసత్వానికి వెళ్ళిపోకుండా ఉండటం కొరకు ప్రార్థించాడు. రెండో వ్యక్తి ఇటువంటి ప్రార్థన, మోషే లాంటి ప్రార్థన. ఇశ్రాయేలు ప్రజలు వెనక్కి వెళ్ళిపోకుండా, లోకం వైపు వెళ్ళిపోకుండా, మరలా బానిసత్వంకి వెళ్ళిపోకుండా, తిరిగి పూర్వస్థితిని చూసుకోకుండా మోషే ఎలా ప్రార్థన చేశాడు అటువంటి ప్రార్థన, ఉపవాసంతో కూడిన ప్రార్థన అన్న చేస్తుంది. అన్న అనే సహోదరి చేస్తుంది మోషే లాంటి ప్రార్థన. రెండో వ్యక్తిని చూస్తూ వచ్చాం. ఎవరో వ్యక్తి? యోబు లాంటి ప్రార్థన చేస్తుంది. తన స్నేహితుల కొరకు, అంటే చుట్టుపక్కల ఉన్న వారందరి కొరకు, తన బంధువులు అవ్వచ్చు, రక్త సంబంధికులు అవ్వచ్చు, లేదా ఎవరైనా ఉండొచ్చు, లేకపోవచ్చు తోటి దేవుని బిడ్డలై ఉండొచ్చు, ఎవరైతే ఉంటారో వాళ్ళందరి కొరకు ప్రార్థన చేస్తుంది. అందుకే ఆమె యొక్క జీవిత చరిత్ర గుర్తుండిపోయేలాగా దేవుడు లోక సువార్త 2వ అధ్యాయంలో రాస్తూ వచ్చాడు. నాకు తెలిసి కొత్త నిబంధనలో ప్రవక్తలే లేరు. అర్థమవుతుందండి? కొత్త నిబంధన కాలంలో ప్రవక్తలే లేరు.
యేసుప్రభు వారిని ప్రవక్త అని పిలిచారు. సరే, అక్కడితోనే అవుతుంది. ఇంకెవరిని చెబుతున్నారు? యోహాను చెబుతూ వస్తున్నారు. ఇంకెవరిని చెబుతూ వస్తారు? యోహాను ప్రవక్త, బాప్తిస్మం ఇచ్చే యోహాను ప్రవక్త అని కోణంలో కూడా మనం చూస్తూ వస్తాం. ఇంకా అతి కొద్ది కోణాలను చూస్తాం. నాకు తెలిసి పాత నిబంధనతోనే ప్రవక్తలు అన్నది చాలా వరకు ముగించబడింది. కొత్త నిబంధన కాలంకి వచ్చేసరికి ఏమొచ్చిందంటే శిష్యులు, అపోస్తులు, ఈ పేర్లు కనబడుతూ వస్తాయి మనకు. కానీ అంటే కొత్త నిబంధన కాలంలో కూడా ప్రవక్తిగా ఎంచబడిన స్త్రీ ఎవరంటే అన్నానే. నిజంగా జీవిత చరిత్ర చూడండి, ఎందుకు అలా ఎంచబడుతూ వచ్చింది. లూకాసు వార్తలో కూడా ఎందుకు ఆమె గురించి రాయబడుతూ వచ్చిందంటే మోషే లాంటి ప్రార్థన ఉంది, యోబు లాంటి ప్రార్థన ఉంది. మోషేలాగా ప్రజలకు రక్షణ, మారుమూసు, బాప్తిసం కొరకైన ప్రార్థన, ప్రజలు మరలా పూర్వస్థితికి లోకం వైపు దాసత్వానికి వెళ్ళిపోకుండా ఉండటం కొరకైన ప్రార్థన ఆమెలో ఉంది, ఉపవాస ప్రార్థన. 2 యోబు లాంటి స్నేహితుల కొరకు, అంటే రక్త సంబంధులు, బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారి కొరకు చేసే ప్రార్థన ఆమెలో ఉంది. వారి జీవితాలు మార్పు, వారు దేవుని దగ్గర క్షమాపణ అందటం కొరకు. మూడోది ఎవరు? క్షమించండి, మొదటి వ్యక్తి ఎవరు? మొదటి వ్యక్తి మోషే, రెండో వ్యక్తి అన్న, మూడో వ్యక్తి యోబు, నాలుగో వ్యక్తి దావీదు. అది మొదటి వ్యక్తి. మోషే లాంటి ప్రార్థన ఎలా ఉందో చూస్తూ వచ్చు. అలాంటి ప్రార్థన హన్నా చేస్తూ వచ్చింది. అన్న కాదు, అన్నా చేస్తూ వచ్చిన ప్రార్థన వేరు, అన్నా చేసిన ప్రార్థన వేరు. మొదటి వ్యక్తి మోషే లాంటి ప్రార్థన అన్నా చేస్తూ వచ్చింది. రెండో వ్యక్తి ఎవరు? హన్నా లాంటి ప్రార్థన, ఒక భారంతో కూడింది, మనోవేదనతో, దుఃఖంతో ఒక ప్రజల కొరకు క్షేమకరమైన ప్రార్థన చేస్తూ వచ్చింది. మూడో వ్యక్తి ఎవరంటే ఎవరు? యోబు చేసిన ప్రార్థన స్నేహితులు క్షమాపణ కొరకు. నాలుగో వ్యక్తి ఎవరు? దావీదు రాజు తాను చేసిన ప్రార్థన దేని కొరకు? శ్రమల కొరకు చేసుకుంటూ వచ్చాడు. తన శ్రమల కొరకు చేశాడు. మనం అనేకులు శ్రమలు ఉన్నవారి కొరకు కూడా ప్రార్థన చేయొచ్చు. ఖచ్చితంగా ఏం జరుగుతుందండి? ప్రార్థన దేవుని ఎదుట నిలవబడిపోయింది. దావీదు రాజు చేసిన ప్రార్థన, తన ఆలయంలో నా మొర ఆయన సన్నిధిని చేరు, నేను తన ఆలయంలో మొరపెట్టగా నా మొర ఆయన చెవుల్లో చొచ్చానంటే అర్థం ఏంటి? దేవుని చెవుల్లో కూడా నిలబడిపోయిందా, గుర్తుండిపోయింది. ఇది దావీదు రాజు చేసిన ప్రార్థన అని గుర్తుండిపోయింది. శ్రమల కొరకు అటువంటి గుర్తుండిపోయే ప్రార్థన, అనేకులకు శ్రమలు రాకుండా ఉండటం కొరకు అన్నాను ప్రవక్తి చేస్తున్న ప్రార్థన, అనేకులు శ్రమల్లో నుండి కాపాడబట్టడం కొరకు చేస్తుంది. ఇంకా ఐదో విషయం ఏంటంటే మరొక వ్యక్తి ఉన్నారు. రండి, దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నట్లయితే మరొక మాట చూద్దాం. లూకాసు వార్త, లూకాసు వార్తలోనే మనం మరొక మాటను మనం చూస్తూ వచ్చినట్లయితే ఒక గొప్ప ప్రార్థన మనకి ఇక్కడ కనబడుతూ వస్తుంది. రండి, క్షమించండి, లూకాసు వార్త కాదు, మొదటి రాజుల గ్రంథం. మొదటి రాజుల గ్రంథంలో మనం ఒక ప్రార్థన చూస్తూ వస్తాం. 9వ అధ్యాయం 3వ వచనం. మొదటి రాజుల గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం. అతనితో ఇలాగూ సెలవిచ్చాను, నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపములో నేను అంగీకరించి తిని, నా నామం అక్కడ సదాకాలం ఉండుటకు నీవు కట్టించి నీ మందిరమును పరిశుద్ధపరిచి ఉన్నాను. నా దృష్టి నా మనసును ఎల్లప్పుడూ అక్కడ ఉండును. కాబట్టి ఇక్కడ రాబడిన మరొక మాట ఏంటంటే సొలొమోను. ఎవరండి? సొలొమోను. మీరు చూసినట్లయితే 8వ అధ్యాయం 54వ వచనం ఉంది. సొలొమోను ఇలాగూ ప్రార్థించుటయు విన్నపము చేయటయు ముగించి ఏం చేశాడు? ప్రార్థన. ఏం చేశాడండి? ప్రార్థన, విన్నపం ఎక్కడ చేశాడు? దేవుని దగ్గర చేస్తూ వచ్చాడు. దేవుని సన్నిధిలో దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? 9వ అధ్యాయం 3వ వచనంలో మాట్లాడుతున్నాడు. నా సముఖమందు నువ్వు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించాను. ఇది గుర్తుండిపోయే ప్రార్థన. దేని కొరకు చేశాడు? ప్రజల క్షమాపణ, దేవుని మందిరం యొక్క మహిమ కొరకు, తేజస్సు కొరకైన ప్రార్థన. ఓ రకంగా మన కోణంలో అర్థం చేసుకుంటే మొదటిగా సొలొమోను చేసిన ప్రార్థన దేవుని మందిరం కొరకు. తర్వాత దేవుని మందిరం తట్టు ప్రజలు చూసినప్పుడు ఆ ప్రజలకి కలగబోయే క్షమాపణ కొరకు ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఈరోజు మనం ప్రార్థన చేయాలా? దేవుని మందిరం కొరకైనా గుర్తుండిపోయే ప్రార్థన. దేవుని ఎదురు గుర్తుండిపోవాలి. పలానోళ్ళు ప్రార్థన చేశారు, వాళ్ళ ప్రార్థన నేను విని వారికి మందిరాన్ని అనుగ్రహించాలి, నేను వారి ప్రార్థన అంగీకరించి తిని అని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. అర్థమవుతుందండి? ప్రార్థన అంగీకరించాడు, గుర్తుండిపోయే ప్రార్థన సొలొమోను చేశాడు. దేవుని మందిరం కొరకైన ప్రార్థన. ఒక మాట అంటాడు, అయ్యా
నేనే పాటి వాడిని, నేను ఎంతటి వాడిని అని సొలొమోను అనేక కోణాల్లో ప్రార్థన చేస్తూ వచ్చాడు. దావీదు రాజు కూడా అంటూ వస్తాడు, నేను నా కుటుంబం ఏ పాటిది. ప్రార్థన, గుర్తుండిపోయే ప్రార్థన సొలొమోను చేశాడు. కాబట్టి దేవుడు దావీదు రాజు కూడా ఈ ప్రార్థనకి మొదటి పునాది దావీదు రాజు. రెండో పునాది ఎవరంటే ఎవరు? బెత్షెబా. రెండో పునాది ఎవరు? బెత్షెబా. బెత్షెబా అంటే ఎవరు? సొలొమోను యొక్క తల్లి, దావీదు రాజు యొక్క భార్య. మూడో పునాది ఎవరంటే సొలొమోను. క్షమించండి, మూడో పునాది ఎవరంటే అక్కడ ప్రవక్త ఉండారు. ఎవరుండారండి? ప్రవక్త, నాతాన్ అనే ప్రవక్త. నాలుగో పునాది ఎవరంటే ఎవరు? సొలొమోను. దేవుని మందిరము కొరకైన ప్రార్థన, దేవుని మందిరం కొరకైన చేసిన ప్రార్థన నిలబట్టడానికి కారణం ఏంటంటే 4 పిల్లర్స్ ఉండే. మొదటి వ్యక్తి దావీదు, రెండో వ్యక్తి బెత్షెబా, మూడో వ్యక్తి నాతాన్ అనే ప్రవక్త, 4గో వ్యక్తి సొలొమోను. వీరి యొక్క ప్రార్థనే 4 పిల్లర్స్ లాగా, 4 పునాదుల్లాగా, 4 బలమైన స్తంభాల్లాగా నిలవబడిపోయి వారి జీవితాలను బట్టి దేవుని మందిరం కట్టించబడుతూ వచ్చింది. గుర్తుండిపోయే ప్రార్థన. ఆనాడు దావీదు ఎట్లయినా జరగని, దావీదు లేకపోతే సొలొమోను వచ్చేవాడు కాదు, దావీదు లేకపోతే బెత్షెబా వచ్చేది కాదు, బెత్షెబా లేకపోతే సొలొమోను వచ్చేవాడు కాదు. సో దావీదు చేసిన పాపాన్ని ఎత్తి చూపించడానికి దేవుడు అనుమతించిన వ్యక్తి ఎవరు? నాతాన్ అనే ప్రవక్త. ఇలా నలుగురిలో నుండి వచ్చినదే దేవుని మందిరం. 4 పిల్లర్స్ అలా నిలవబడిపోయి ఉండే. ఒక ప్రవక్త, ఒక తల్లి అంటే సంఘము, ఒక ప్రవక్త, సంఘము, ఒక తండ్రి, కుమారుడు, నలుగురు అక్కడ నిలవబడిపోయి ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు, సంఘము, 4 కోణాల మీద మందిరం కట్టబడింది అక్కడ. ఇంకా అర్థమైన రీతిలో చెప్పడరా, దావీదు రాజు తండ్రి, బెత్షెబా తల్లి సంఘానికి సాదృశ్యం, సొలొమోను కుమారుడికి సాదృశ్యం, నాతాన్ అనే ప్రవక్త పరిశుద్ధాత్ముడికి సాదృశ్యం. ఈ 4 మీద ఆధారపడిందే సంఘం, ఆ మందిరం. 4 మీద ఆధారపడింది మందిరం. అంటే ఏ ఒక్కరి మీద ఆధారపడలా, ఈ 4 మీద ఉంది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, సంఘం. ఈ 4 మీదే మందిరం కట్టబడింది. 4 మీద ఎందుకంటున్నానంటే ఆ 4 కలిసి ఉంటేనే మనకు మందిరం అనేది ఏర్పరచబడింది. గుర్తుండిపోయే ప్రార్థన సొలొమోను చేశాడు. ఆ 4 యొక్క జీవితాలు సొలొమోనులో కనపడుతున్నాయి. ఆ మిగతా ముగ్గురు తర్వాత 4 సొలొమోను. 4 యొక్క విధానం ఇక్కడ ప్రజ్వలింపబడుతూ వచ్చింది, బయటికి వెదజల్లబడుతూ వచ్చింది. ఆ 4 కోణాలను బట్టే సొలొమోను చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు. ఏమంటాడు ప్రభు? ఈ ప్రార్థన విజ్ఞాపన నేను అంగీకరించేదిని. గుర్తుండిపోయిన దేవుని సన్నిధిలో గుర్తుండిపోయే ప్రార్థన. అందుకే దేవుడు ఏమంటాడు చూడండి, నా మనసు నా దృష్టి ఎల్లప్పుడూ, నా మనసును ఎల్లప్పుడూ అక్కడ పరిశుద్ధపరిచి ఉండ నువ్వు చేసిన ప్రార్థన బట్టి. చూడండి, సొలొమోను చేసిన గుర్తుండిపోయే ప్రార్థన, మందిరం పరిశుద్ధపరచబడింది, దేవుని మనసు, దేవుని దృష్టి సదాకాలం అక్కడ ఉంటుంది. నిజంగా చూడండి ఎంత గుర్తుండిపోయే ప్రార్థన. ఎప్పటికీ మనం ఏమంటాం? సొలొమోను కట్టించిన మందిరం, సొలొమోను మందిరం అని మనం మాట్లాడుతూ వస్తాం. ఎందుకు? గుర్తుండిపోయింది ఆ రోజుల్లో చేసిన ప్రార్థనది. అటువంటి ప్రార్థన మనం చేయాలి. మందిరం కొరకు గుర్తుండిపోయే ప్రార్థన మనం చేయాలి. ఎలా? మనం చేసే ప్రార్థన బట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు, సంఘం సహాయం చేస్తుంది. మనం చేసే ప్రార్థన గుర్తుండిపోవాలి దేవుని దగ్గర. సొలొమోను చేసిన ప్రార్థన దేవుని ఎదురు గుర్తుండిపోయింది కాబట్టి దావీదు రాజు చేసిన ప్రార్థన, లేదా బెత్షెబా చేసిన ప్రార్థన జీవితం, కానీ నాతాన్ అనే ప్రవక్త చేసిన ప్రార్థన జీవితం దేవుని ఎదుట గుర్తుండిపోయింది. దావీదు మందిరం కడతానన్నప్పుడు నాతాన్ కూడా అంటాడు, కట్టు మంచిదే అంటాడు. బెత్షెబా కూడా ఒక కోణంలో సపోర్టే, భార్య సపోర్ట్ చేయకపోతే ఎట్లా? ఎన్ని కోణాలు ఉన్నాయి, కానీ దేవుడు సొలొమోను ద్వారా కట్టించాడు. కానీ ఆ ముగ్గురు కూడా దీనికి కారణమే. అర్థమవుతుందండి? 4 కోణాలను బట్టి మందిరం కట్టించబడింది. ఈరోజు అది గుర్తుండిపోయింది సొలొమోను చేసిన ప్రార్థన. ఆ మందిరం కట్టించబడిన తర్వాత సొలొమోను చేసిన ప్రార్థన గుర్తుండిపోయింది కాబట్టి దేవుడు తన ప్రార్థన విని దేవుడు ఆ మందిరాన్ని పరిశుద్ధపరిచాడు. తన దృష్టి, తన మనసు అక్కడే ఉంచాడే. సదా ఎల్లప్పుడూ తన మనసు, తన దృష్టి అక్కడి నుంచి పరిశుద్ధపరిచాడు మందిరాన్ని. గుర్తుండిపోయే ప్రార్థన. అట్లాంటి ప్రార్థన అన్నా అనే ప్రవక్తి చేస్తూ వచ్చింది. దేవుని ఎదురు గుర్తుండిపోయింది. దేవుని మందిరం కొరకు కానీ, దేవుని సన్నిధి కొరకు కానీ, దేవుని యొక్క తేజస్సు కొరకు కానీ, ఆత్మ సంబంధమైన మందిరం కొరకు ఆమె ప్రార్థన చేస్తూ వచ్చింది.
దేని కొరకు? ఆత్మ సంబంధమైన మందిరం కొరకు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, సంఘం 4 ఆమెలోనే నివసించింది. ఎక్కడుండి? 4 ఆమెలోనే నివసించినాయి. కాబట్టి ఆమె ఆత్మ సంబంధమైన మందిరం కొరకు ప్రార్థన చేసింది. విమోచన కొరకు. విమోచించబడిన వారు ఎవరు? ఆత్మ సంబంధంగా కట్టబడుతున్న మందిరం లాంటి వారే. ఆత్మ సంబంధమైన మందిరము కొరకై ఆమె ప్రార్థన చేసింది. తన ప్రార్థన దేవుడు వింటున్నాడు. ఆత్మ సంబంధమైన మందిరం కట్టేది ఎవరు? ప్రభువే. సో తన ప్రార్థన ప్రతిఫలం వచ్చిందంటే కారణం ఏంటంటే ప్రభువుని చూడటమే తన ప్రార్థన ప్రతిఫలం వచ్చింది. ఆత్మ సంబంధమైన మందిరం కట్టించబడుతుంది. కారణం ఏంటి? గుర్తుండిపోయే ప్రార్థన. ఈరోజు అన్నా లాంటి ప్రార్థన మనం చేయాలి. హన్నా కాదు, అన్నా లాంటి ప్రార్థన. తాను ఎలాంటి ప్రార్థన చేసింది? మోషే లాంటి ప్రార్థన. ప్రజలు వెనక్కి వెళ్ళిపోకుండా, లోకానికి వెళ్ళిపోకుండా, పాపానికి వెళ్ళిపోకుండా, తిరిగి దాసత్వానికి వెళ్ళిపోకుండా, తిరిగి మళ్ళకోకుండా, రక్షణ మారుమూసు బాప్తిసం పొందిన అనుభవం కొరకైనటువంటి ప్రార్థన చేస్తూ వచ్చింది. పొందడం కొరకై ప్రజలు రక్షణ మారుమూసు బాప్తిసం పొందడం కొరకైన ప్రార్థన. మోషే లాంటి ప్రార్థన. తర్వాత హన్నా లాంటి ప్రార్థన. హన్నా అంటే ప్రజల క్షేమం కొరకైన కుమారుడు కొరకు తన ప్రార్థన మాదిరికరంగా, ఆదరణకరంగా, ప్రోత్సాహకరంగా ఉంటూ వచ్చింది. అటువంటి ప్రార్థన. 3వ వ్యక్తి యోబు. స్నేహితుల కొరకు, తనతో పాటు ఉండేవారు, తన స్నేహితులు, కుటుంబీకులు, రక్త సంబంధి కొరకు ప్రార్థన. 4వదిగా దావీదు రాజు శ్రమలను బట్టి చేసుకోబడిన ప్రార్థన. 5వదిగా ఎవరు? సొలొమోను. తన ప్రార్థన దేవుని మందిరం కొరకైన ప్రార్థన. ఈ 5 కోణాలు ప్రార్థన జీవితం గుర్తుండిపోయినాయి. ఈ గుర్తుండిపోయి 5 కోణాలు ఈ అన్నాను ఒక 84 సంవత్సరాల విధవరాలు గుండా ఉపవాసం ఉన్న సహోదరి యొక్క జీవితంలో మనకు కనబడుతూ వస్తున్నాయి. ఆమె జీవితంలో మనకు కనబడుతూ వస్తున్నాయి. ఆమె గుర్తుండిపోయే ఉపవాసం. ఆమె పేరులోనే గుర్తుంది. అన్నా అంటే గుర్తు, చంద్రునికి గుర్తు. చంద్రుని తీసి మనం తర్వాత చంద్రుని గురించి తీసేద్దాం కాదు, తర్వాత ధ్యానించవచ్చు. ఒక గుర్తుండిపోయే జీవితం ఆమెలో ఉంది. ఆమె చేసిన ప్రార్థన కూడా గుర్తుండిపోతుంది బైబిల్లో. లూకా సువార్త 2వ అధ్యాయంలో ఆమె చేసిన ప్రార్థన గుర్తుండిపోయింది. మోషే లాంటి ప్రార్థన, హన్నా లాంటి ప్రార్థన, ఇంకా యోబు లాంటి ప్రార్థన, దావీదు లాంటి ప్రార్థన, ఇంకా సొలొమోను లాంటి ప్రార్థన. ఈ 5 కోణాలు కలగలిపినటువంటి ప్రార్థన జీవితం ఆమెలో ఉంది. అందుకే ఆమె జీవితం గుర్తుండిపోయేలాగా రాశాడు పరిశుద్ధాత్ముడి ద్వారా దేవుడు. మనం ఈరోజు చేసే ప్రార్థన దేవుని సన్నిధిలో గుర్తుండిపోవాలి. అంత గట్టిగా అంటే పెద్ద పెద్ద అరిశాను కాదండి, పెద్ద అరిశాను కాదు. 1-2 మాటలే మోషే ఎంతసేపు చేశాడు? ఒకే ఒక కోణం ఆయనకు మొరపెట్టాడు అంతే. నాకు మొరపెట్టావు అని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఒక్క కోణం అక్కడ కనపడుతుంది. అద్భుతమైన రీతిలో దేవుడు సమాధానం ఇచ్చాడు. మోషేకి సమాధానం ఇచ్చిన దేవుడు మనకు కూడా ఇస్తాడు. కానీ సింపుల్గా, క్లియర్గా, అతి తక్కువ కోణంలో. చూడండి, అనేక మంది చెబుతూ వస్తారు, గుంపు ఎంతమంది ఉండ ప్రయోజనం లేదంట. ఉపయోగకరమైన వారు 1-2 ఉండ చాలు. గుంపు ఎంతమంది ఉండ, సమూహం ఎంతమంది ఉండ, ప్రజలు ఎంతమంది ఉండ. చూడండి, ఒక తండ్రికి 10 మంది కుమారులు ఉండాలనుకో, వారిలో 1-2 ప్రయోజకరమైన వారు అయినప్పుడు మిగతా 9 కానప్పుడు ఏమైంది? మిగతా 9 కాదు, మిగతా 8 మంది కానప్పుడు ప్రయోజనం ఉంటుందా తండ్రికి? ఎంతమంది కాదు, ఉన్నవారు కొద్ది మంది అయినా ఉపయోగకరమైన ప్రార్థన, గుర్తుండిపోయే ప్రార్థన దేవుని సన్నిధి వచ్చారు. గుంపుగా అవసరంలా, చేసే ప్రార్థన కూడా అధికమైనది అవసరంలా, కొద్దిగైనా దేవుని సన్నిధిలో అది గుర్తుండిపోవాలి. మనం చేసే ప్రార్థన అధికమైన ప్రార్థనలో, చేసే ప్రార్థనలో ఏం చేస్తామో తెలియనప్పుడు, గజిబిజిగున్నప్పుడు దేవుడు కూడా ఆ ప్రార్థన వినడానికి ఇష్టపడ్డాడు. గుర్తుండిపోయే 2 మాటలైనా, 3 మాటలైనా, 10 మాటలైనా అట్లా దేవుని సన్నిధిలో నిలబడిపోయి ఉండాలి. దేవుడు కూడా ఏం చేశారు ఈరోజు ప్రార్థన, ఈ ప్రార్థన నా దగ్గర ఉంది, ఆ ప్రార్థన బట్టి ప్రతిసారి మనకు సమాధానం దేవుడు ఇవ్వాలి. అట్లా గుర్తుండిపోయే ప్రార్థన మోషేలాగా, హన్నాలాగా, ఇంకా యోబులాగా, దావీదులాగా, సొలొమోను లాగా, ఇవన్నీ కలగలిపిన అన్నా లాంటి ప్రార్థన జీవితం మనలో ఉండాలి. మనం చేసే ప్రార్థన ఈరోజు దేవుని దగ్గర గుర్తుండాలి. మోషే ప్రార్థన గుర్తుంది, ఇంకా హన్నా ప్రార్థన గుర్తుంది, ఇంకా యోబు ప్రార్థన గుర్తుంది, దావీదు ప్రార్థన గుర్తుంది, ఇంకా సొలొమోను ప్రార్థన కూడా దేవుని దగ్గర గుర్తుండిపోయింది. చివరికి అన్నా చేసే ప్రార్థన కూడా దేవుని దగ్గర గుర్తుండిపోయింది. కాబట్టి బైబిల్లో లిఖిస్తూ వచ్చాడు. అన్నా చేసిన ప్రార్థన కూడా గుర్తుండిపోయింది. ఈ హన్నా కాదు, అన్నా లాంటి ప్రార్థన మనం కూడా చేయాలి. అన్నా లాంటి ప్రార్థన ఈరోజు మనం కూడా చేయాలి. అది దేవుని దగ్గర గుర్తుండిపోయి మనం చేసే ప్రార్థన. మరలా దానికోసం చేస్తున్నామని కాదు, అది మందిరం కోసమా, శ్రమల కోసమా, ప్రజల క్షేమం కొరకమా, ప్రజల రక్షణ బాప్తిస్తాల కొరక, స్నేహితుల రక్షణ కొరక, దేని కొరకైనా సరే, శ్రమల కొరక చేసే ప్రార్థన మందిరం కొరకైనా దేవుని సన్నిధిలో నిలబడిపోయి దేవుని సన్నిధిలో గుర్తుండిపోవాలి. పలానోళ్ళు దీని కొరకు ప్రార్థన చేశారు. ఆ గుర్తుండిపోయే ప్రార్థన ఈరోజు మనం చేయనట్లు
ప్రభు మనకు సహాయం చేయను గాక. మనం చేసే ప్రార్థన దేవుని ఎదుట ఈరోజు మనం దేని కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం? సంఘం మందిరం కొరక, లేదంటే స్నేహితుల కొరక, శ్రమల కొరక, అనేకులు రక్షణ మార్మస్ బాప్తిసం కొరక, అనేక ప్రజల క్షేమం కొరకైన ప్రార్థన, ఏ ప్రార్థన మనం చేసినా అది దేవుని ఎదుట గుర్తుండిపోయే రీతిలో మనం కూడా ప్రజల క్షేమం కొరకు, ఇంకా స్నేహితుల రక్షణ, కుటుంబీకుల రక్షణ కొరకు, ఇంకా చూసినట్టయితే శ్రమల కొరకు, దేవుని మందిరం కొరకు, ఇంకా చూసినట్టయితే ప్రజలు లోకం వైపు తిరిగి వెళ్ళకుండా రక్షణ మార్మస్ బాప్తిసం పొందడం కొరకై ప్రార్థన చేద్దాం. వీళ్ళ 5గురు చేసిన ప్రార్థన మనం కూడా చేద్దాం. మన ప్రార్థన కూడా దేవుని ఎదుట వాళ్ళ 5గురు దేని కొరకు చేస్తారో అట్టి వాటి కొరకు మనం కూడా చేద్దాం. మోషేలాగా అనేకుల కొరకు, ఇంకా యోబులాగా స్నేహితుల కొరకు, అన్నలాగా అనేకుల క్షేమం కొరకు, దావీదులాగా శ్రమల కొరకు, సొలొమోనులాగా మందిరం కొరకు మనం కూడా చేద్దాం. కానీ మన ప్రార్థనలో దేవుని ఎదురు వాళ్ళు చేసిన ప్రార్థన గుర్తున్నట్టు మనం చేసే ప్రార్థన కూడా గుర్తుండిపోయే ప్రార్థన మనం ప్రభు సన్నిధిలో చేయనట్లు ప్రభు మనకి మంచి కృపతో కూడిన జ్ఞానం అనుగ్రహించి అట్టి ప్రార్థన మనం చేయనట్లు ప్రభు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. ప్రకటన జ్ఞాపకం చేసుకోనండి.